హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీస్ రివ్యూస్. ప్రభాస్ గారి కల్కి మూవీ ఫైనల్గా రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా ఎలా ఉండబోతుందని టీజర్ అండ్ ట్రైలర్స్లోనే మనకు చెప్పేశారు ఈ మూవీ టీం. అలాగే ప్రమోషన్స్తో కూడా కొంత హైప్ తీసుకొచ్చారు. ముఖ్యంగా మన డార్లింగ్ ప్రభాస్ గారి సినిమా కావడంతో జనరల్గానే ఇండియా వైడ్ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఈ సినిమా వాటిని రీచ్ అయిందా లేదా, సినిమా ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ చెప్పాలంటే ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో మాత్రమే చూడండి. ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా థియేటర్కి వెళ్ళి మాత్రమే చూడండి. ఎందుకంటే ఈ సినిమాలో విజువల్స్ మాత్రం ఓ రేంజ్లో ఉంటాయి. థియేటర్లో చూస్తే ఆ కిక్కే వేరు. సినిమా ఎలా ఉందని ఒక మాటలో చెప్పాలంటే సూపర్, అంతే. అస్సలు మిస్ కాకండి. సైన్స్ ఫిక్షన్కి మైథాలజీని మిక్స్ చేసి సూపర్ అవుట్పుట్ని ఇచ్చారు డైరెక్టర్ నాగశ్విన్. సినిమా రన్ టైం 3 hours ఉంటుంది. మధ్య మధ్యలో కొంచెం స్లో అనిపించినప్పటికీ ఓవరాల్గా బాగానే ఎంగేజింగ్గానే ఉంది. అలాగే సర్ప్రైజింగ్ క్యామెల్ కూడా ఈ సినిమాలో ఉంటాయి. క్లైమాక్స్ అయితే మాత్రం మంచి గ్రిప్పింగ్గా సూపర్ బనేలా ఉంది. ఫస్ట్ హాఫ్లో వరల్డ్ బిల్డింగ్కి అలాగే క్యారెక్టర్ ఇంట్రడక్షన్కి బాగా టైం తీసుకున్నారు. క్యారెక్టర్స్ ఏంటి, వాటి మోటో ఏంటి అనేది చూపించడం కోసం కొంచెం ఎక్కువగానే టైం తీసుకుంటూ అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో పెద్దగా హై మూమెంట్స్ ఏమి లేకపోయినా కల్కి వరల్డ్ బిల్డింగ్ అలాగే విజువల్స్ ఫ్రెష్ గా ఉండటం వల్ల మనకి పెద్దగా ల్యాగ్ ఏమి అనిపించదు. సెకండ్ హాఫ్ మొదట్లో కూడా కొంచెం స్లోగానే అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత మాత్రం నెక్స్ట్ లెవెల్, అంతే. హాలీవుడ్ సినిమాలకి ఏ మాత్రం తగ్గకుండా విజువల్స్ ఉంటాయి. క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ అయితే గూస్ బంప్స్. క్యారెక్టర్స్ పరంగా చూసినా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు ఈ సినిమాలో. ప్రభాస్ గారి లుక్స్ అలాగే ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. అమితాబ్ బచ్చన్ గారు అయితే ఈ రోల్ కి పర్ఫెక్ట్ సెలెక్షన్. దీపిక కూడా ఓకే. సినిమా స్టోరీ మొత్తం దీపిక చుట్టూనే ఉంటుంది. ఇంకా కమల్ గారి గురించి చెప్పేదే ఉంది. అలాగే శోభన, రాజేంద్ర ప్రసాద్, పశుపతి అందరూ బాగానే చేశారు. కాకపోతే వాళ్ళ క్యారెక్టర్ కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది సినిమాలో మిస్ అవుతుంది. అలాగే సినిమా మధ్య మధ్యలో కొంతమంది స్టార్ యాక్టర్స్ గెస్ట్ రోల్స్ లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ క్యామియోస్ వల్ల సినిమాకి అయితే పెద్దగా హైప్ ఏం లేదు. జస్ట్ ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేయడం కోసం పెట్టినట్టు అనిపిస్తుంది. టెక్నికల్ గా అయితే సినిమా నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా స్టోరీ రైటింగ్, డీటెయిలింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. డీటెయిలింగ్ విషయంలో నాయక్ గారి హార్డ్ వర్క్ ని మాత్రం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగా సెట్ అయింది. పాటలు మాత్రం అంత ఎఫెక్టివ్ గా ఏమీ అనిపించలేదు. వరల్డ్ బిల్డింగ్ విజువల్స్ అన్ని గట్టిగానే ప్లాన్ చేశారు, కానీ స్క్రీన్ ప్లే కొంత ల్యాగ్ అనిపించింది. ప్రభాస్ గారి స్క్రీన్ స్పేస్ కూడా తక్కువగానే ఉంటుంది ఈ సినిమాలో. సినిమాటిక్ యూనివర్సిటీ అని చెప్తున్నారు కాబట్టి మేబీ నెక్స్ట్ రాబోయే సీక్వెన్స్లలో ప్రభాస్ గారి రోల్ కి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుందేమో. ఈ సినిమాలో ప్రభాస్ గారి క్యారెక్టర్ కంటే కూడా బుజ్జి గురించి మాత్రం చాలా బాగా ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. సినిమాలో బుజ్జి క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది కూడా. అలాగే ప్రభాస్ అండ్ బుజ్జి కెమిస్ట్రీని మనం బాగా ఎంజాయ్ చేస్తాం. ఓవరాల్గా చెప్పాలంటే ఇది అన్ని ఏజ్ గ్రూప్ల వారు చూడదగ్గ సినిమా. ఫ్యామిలీతో కూడా కలిసి చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ముఖ్యంగా థియేటర్లో మాత్రం చూడాల్సిన సినిమా, అసలు మిస్ కావద్దు. దట్స్ ది నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ కల్కి మూవీ. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.